హలో గైస్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు ద బిగ్ బాస్ వరల్డ్. 24 అవర్స్లో మనకి బిగ్ బాస్ 8 సీజన్ తెలుగు అయితే స్టార్ట్ అవబోతుంది. సో అయినా చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రేపు ఎవరెవరు స్టేజ్ మీదకి వస్తారో, ఎవరెవరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు, ఎవరెవరు ఏవి అసలు కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు, సో వీళ్ళు ఎంటర్టైన్ చేయగలరా, ప్రీవియస్ సీజన్ అంతా హిట్ అవ్వగలరా, అసలు బిగ్ బాస్ థీమ్ ఎలా ఉండబోతుంది, హౌస్ ఎలా ఉండబోతుంది, ఈసారి గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, ఇలా చాలా రకాలుగా అయితే బిగ్ బాస్ వ్యూవర్స్ అంతా చాలా గట్టిగా ఆలోచిస్తూ ఉంటారు. నేను రేపు అన్నిటికీ తెరపడిపోద్ది. అయితే రేపు వెళ్ళబోయే కంటెస్టెంట్స్ ఎవరు 100కి 100%. సో నేను ఇప్పుడు ఏవైతే చెప్తానో అవే రేపు స్టేజ్ మీద ఉంటారు, వాళ్ళే బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్తారు. సో మనకి ప్రీవియస్గా చెప్పుకున్నాం 16 మెంబర్స్ని మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నారని. అండ్ ఈసారి 16 మెంబర్స్ని హౌస్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నారు. అండ్ మిగతా వాళ్ళని 2.0 వైల్డ్ కార్డ్ ఎంట్రీ, సో రకరకాలుగా పంపుతారు. ఇంకా హౌస్లోకి ఎవరిని ఎప్పుడు పంపాలో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు అయితే పంపుతారు. ఎంటర్టైన్మెంట్ మాత్రం అన్లిమిటెడా అంత వెళ్ళదు. సో అదైతే ఉంటుందన్నమాట. ఉండాలి, అది ఉంటేనే కదా మనకు కూడా బాగా మాట్లాడుకోవచ్చు, మసాలా ఉంటేనే మంచి మంచి విషయాలు మాట్లాడుకోవచ్చు, ఇచ్చి పడేయచ్చు. సో అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది. అంటే మనకి వీళ్ళు కన్ఫామ్ అనుకున్న వాళ్ళు కొంతమంది బిస్కెట్ ఇచ్చారనమాట. సో మెయిన్లీ అమర్దీప్ ఫ్యాన్స్ తేజస్వి గౌడ, సో తను రావాలని చాలామంది కోరుకున్నారు. ఈసారి లాస్ట్ టైం అమర్దీప్ రన్నర్ అప్ అయ్యండి, ఈసారి తేజస్విని ఖచ్చితంగా విన్ చేయాలి. సో అట్లా ఒక కంకణం కూడా కట్టుకున్నారు. బట్ కాకపోతే తేజస్వి గౌడ అన్ఫార్చునేట్లీ తనైతే బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎంట్రీ ఇవ్వట్లేదు. మరి బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తాడు, ఇప్పుడైతే ఎంట్రీ ఇవ్వట్లేదు. ఒకవేళ 2.0 వస్తే చెప్పలేము, బట్ లేదు. అండ్ దాంతోపాటు ఇంకొన్ని పేర్లు కూడా ఉన్నాయి, అవేంటని అయితే లాస్ట్లో చెప్తా. అయితే ప్రజెంట్ మనకి రేపు హౌస్లోకి వెళ్ళేది మాత్రం ఫస్ట్ ఆదిత్య ఓం గారు. సో నేను ఇంతకుముందు చెప్పాను, ఆదిత్య ఓం లాహిరి హీరో, తను చాలా మూవీస్ చేశాడు, ఆ తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చాడు. సో మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ ఎంట్రీ అయితే ఇస్తున్నాడు అనమాట. సో మళ్ళీ బిగ్ బాస్ తర్వాత అంటే లైక్ ఇంతకుముందు శివాజీ అనే విధంగా అయితే ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. సో అలాగా సో మనోడు కూడా మంచి వెల్ నాలెడ్జ్ పర్సన్, బ్యాలెన్స్డ్గా మాట్లాడగలుగుతాడు, బ్యాలెన్స్ చేయగలుగుతాడు. కాబట్టి ఇలాంటి ఒక కంటెస్టెంట్ ఉండాలి బిగ్ బాస్ హౌస్లో, ఉంటే కొంచెం పెద్దరికంగా కూడా బాగుంటుంది అనమాట. సో అది. అండ్ దాని తర్వాత నిఖిల్ గోరింటాకు సీరియల్ యాక్టర్ అంట. సో తను బిగ్ బాస్ హౌస్లోకి వస్తుంది. సో ఈసారి ఏంటంటే అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అనో లేకపోతే అట్లా ఇట్లా కేటగిరీస్ ఉంటాయి కదా, సో అదేం లేదు, మొత్తం సినిమా సీరియల్. సో ఈ రెండింటినే పట్టుకున్నారు, ఆ రెండింటి నుంచే తీసుకుంటున్నారు. సో అందులో నిఖిల్ సీరియల్ యాక్టర్ అనమాట. దాని తర్వాత యష్మి గౌడ కృష్ణ ముకుంద మురారి సీరియల్లో నెగిటివ్ రోల్, ఆ సీరియల్ చాలా పాపులర్ అయింది, చాలామందికి రీచ్ అయింది. సో అందుకని ఆ సీరియల్ నుంచి యష్మి గౌడ ఆ నెగిటివ్ రోల్ అయితే తీసుకుంటారు. సో సీరియల్లో ఏ విధంగా అయితే నెగిటివ్ రోల్ ఇచ్చి పడేసిందో బిగ్ బాస్ హౌస్లో కూడా అదే విధంగా ఇచ్చి పడేయాలి. సో అప్పుడే మనకి ఎంటర్టైన్మెంట్ కూడా అదే విధంగా ఉంటుంది. సో చాలా స్ట్రాంగ్ అండ్ చాలా బ్యూటిఫుల్, బాగుంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. సో బిగ్ బాస్ హౌస్లో కూడా అది మెయింటైన్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే సీరియల్ ఎట్లా హిట్ అయిందో బిగ్ బాస్ కూడా అట్లా హిట్ అవ్వాలి. సో అదే కదా మన టార్గెట్ కూడా. సో అట్లా బెజవాడ బేబక్క, సో హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్, బెజవాడ బేబక్క కూడా అంతే ఫేమస్. అంటే మరి బిగ్ బాస్ హౌస్లో కూడా బెజవాడ బేబక్క అదే విధంగా అంటే కాంట్రవర్సీకి మారిపోయారు, ఇచ్చి పడేస్తుంది, తోపు తురుము అని చెప్పారు. అంటే నేను వినలేదు కాబట్టి తెలియదు నాకు, నేను ఇన్నది చెప్తున్నా. బిగ్ బాస్ హౌస్లో కూడా తన అదే పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం టాప్ 5 గ్యారంటీ. ఎందుకంటే మనకు కావాల్సింది కూడా లాజిక్గా, తప్పు లేకుండా, ఆపోజిట్ వాడు తప్పు చేస్తే వాడికి ఇచ్చి పడేస్తే మనకి బాగా ఎక్కుద్ది. సో సపోర్ట్ కూడా అదే విధంగా దొరుకుద్ది. సో బెజవాడ బేబక్క ఏదో విధంగా ఇన్స్టాగ్రామ్ అట్లా ఇట్లా చేసి చాలా కష్టపడి పాపులర్ అయ్యారు కాబట్టి బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నారు కాబట్టి, సో మీరు అదే లెవెల్లో ఉండాలి, అట్లే ఇచ్చి పడేయాలి. సో మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి అంతే. డి నైనిక, చెప్పాను ఇంతకుముందు నైనిక డి నుంచి వస్తుంది అని. సో డాన్స్ అయితే కుమ్మేస్తుంది, డాన్స్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా కుమ్మేయాలి. ఈసారి బిగ్ బాస్ హౌస్లో కూడా మనకి ఎంటర్టైన్మెంట్ కొదవలేదు, ఉంటుంది. సో తను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేస్తుంది, బాగుంటుంది. ఎస్. అభయ్ నవీన్, ఇంతకుముందు చెప్పుకున్నాం అభయ్ నవీన్, తను కూడా యాక్టర్, సినిమాలో చేశాడు, వెబ్ సిరీస్లు చేశాడు, తెలంగాణ స్లాంగ్ బాగా మాట్లాడతాడు. కొంచెం అంటే ఇప్పుడు అందరూ తీసుకున్న వాళ్ళందరూ ఒక రకంగా ఉండకూడదు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క స్లాంగ్, ఒకళ్ళు హిందీలో మాట్లాడాలి, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలి, వాళ్ళు తెలుగులో మాట్లాడాలి, కరీంనగర్, శ్రీకాకుళం, హైదరాబాద్ ఇట్లా మాట్లాడితే మనకు కూడా ఫ్రెష్నెస్ ఉంటుంది, బాగుంటుంది, వినడానికి కూడా బాగుంటుంది కదా. సో అట్లా అభయ్ నవీన్ అయితే తీసుకున్నారనమాట. సో అభయ్ నవీన్ కూడా బాగుంటాడు, మంచి కామెడీ చేస్తాడు, పర్సన్ కూడా చూడడానికి బాగుంటాడు. అండ్ కిరాక్ సీత 7 Arts, సో 7 Arts ద్వారా మనకు బాగా ఫేమస్ అయిన పర్సన్ సరయు అండ్ కిరాక్ సీత మనం ఆ 7 Artsలో సో అంటే ఓపెన్ మైండెడ్. తను ఎలా ఉంటుందంటే తనకి ఏది అనిపిస్తే అది డైరెక్ట్గా ఇచ్చి పడేస్తే డైరెక్ట్గా మాట్లాడుతుంది అనమాట. సో మనకు ఆ ఓపెన్ మైండెడ్ ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి కిరాక్ సీతనైతే
తీసేసుకున్నారు. అంటే ఇప్పుడు బెజవాడ బేబక్క చెప్పాను కూడా, తను కూడా అంతే. సో తను కూడా ఇచ్చి పడేస్తే అట్లే కిరాక్ సీత కూడా అట్లే ఉంటుంది. అప్పుడు వీళ్ళిద్దరు గొడవ పెట్టుకోవడానికి ఇంకా బాగుంటుంది కదా, ఎందుకంటే వాయిస్ తనది కూడా గట్టిగా ఉంటుంది, తనది కూడా గట్టి ఉంటుంది కాబట్టి మనకి మంచి దొరుకుద్ది కంటెంట్, ఇచ్చి పడేయచ్చు. చూద్దాం. బిగ్ బాస్ గొడవలు పెట్టేసండి వాళ్ళిద్దరికి. సోనియా ఆకుల తను 2 days ముందు తన పేరు సోనియా ఆకుల పేరు 2 days ముందు కన్ఫర్మ్ చేశారనమాట. సో ఈ పేరు ఇప్పటి వరకు ఎక్కడ కూడా రివీల్ కాలేదు, సడన్గా 2 days ముందు అయితే చెప్పారు. చాలా బాగుంది, తను కూడా చూసాను, ఇన్స్టాగ్రామ్ చూసాను, సూపర్ ఉంది. ఈసారి సీరియల్లో ఈసారి హౌస్ చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. టీమ్ కలరే చెప్పింది కదా, మొత్తం లేడీస్ అంటే యంగ్ అండ్ డైనమిక్స్ అందరూ కూడా, బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు, తీసుకుంటే బాగుంటుంది అనుకున్నారేమో, కొంచెం గట్టి మసాలా క్రియేట్ చేద్దాం అనుకున్నట్టున్నారు. బాగా ప్లాన్ చేశారు, మైక్ చాలా బాగా ప్లాన్ చేశారు. సో సోనియా ఆకుల తను కూడా సీరియల్ యాక్టర్, తనని కూడా తీసుకున్నారనమాట. రేపు వచ్చేస్తుంది, చూస్తారు కదా స్టేజ్ మీద మీరు. అండ్ నాగమణికంఠ తను కూడా అంతే, 2 days ముందు పిక్ చేశారు తనని కూడా. సో నాగమణికంఠ ఇతను ఎలా ఉంటాడంటే లైక్ రీసెంట్గా మనకి గౌతమ్ ఉన్నాడు కదా, మనకి అశ్వత్థామ 2.0 సేమ్ అదే ఫేస్ కట్, హైట్, పర్సనాలిటీ. సో అదే విధంగా ఉంటుంది, బాగుంటుంది లుకింగ్ చూడడానికి కూడా తను కూడా. అండ్ తను కూడా మంచిగా అంటే ఇక్కడ ఉన్న ఎవరో ఒకరితో గొడవ పెట్టుకోవాలంటే లైక్ శోభా శెట్టితో నా బాడీ నా ఇష్టం నేను ఇష్టం వచ్చినట్టు చేస్తే అట్లా మనోడు కూడా చేయాలన్నమాట, ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. సో నాగమణికంఠ తను కూడా వస్తున్నాడు బిగ్ బాస్ హౌస్లోకి. అండ్ విష్ణుప్రియ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, తన వాయిస్ అదిరిపోద్ది. బిగ్ బాస్ హౌస్ కాదు, అన్నపూర్ణ స్టూడియో మొత్తం వినపడుద్ది. సో ఆ రేంజ్లో తను అంటే ప్రకంపనలు సృష్టించగలదు. కాబట్టి బిగ్ బాస్ హౌస్లో కూడా అదే విధంగా ఇచ్చి పడేయాలి, పోరా షోలో కాక వదిలినట్టు వదలాలన్నమాట. సో అప్పుడు బాగుంటుంది. అండ్ కొంచెం లాజిక్గా కూడా వదిలితే బాగుంటుంది. సో ఎంటర్టైన్ చేయగలుగుతుంది కాబట్టి చేస్తుందిలే విష్ణుప్రియ కూడా, మంచి మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. దాని తర్వాత ఆర్జే శేఖర్ భాష. సో ఈ పేరు ఒక 3 నెలల నుంచి నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఎవరు వినకుండా ఎవరు లేరు. అయినా కూడా వీడియో చూసుకుంటే ఆ పేరు వినలేదంటే నేనేం చేయలేను ఇంకా దానికి. సో లావణ్య రాజ్ తరుణ్ వీళ్ళిద్దరికి లవ్ స్టోరీలో కీలకంగా ఉన్న పేరు ఆర్జే శేఖర్ భాష. సో తనని రీసెంట్గా పిక్ చేశారు. అయితే ఒక ఇష్యూ కాంట్రవర్సీ నడుస్తుంది కదా, సో ఈ కాంట్రవర్సీతో ఉన్న వ్యక్తిని బిగ్ బాస్ హౌస్లో తీసుకొస్తే మనకి కాంట్రవర్సీ, మనకి రేటింగ్ పెరిగి, మనకి టీఆర్పీ పెరిగి పైసలు బాగా వస్తాయని బిగ్ బాస్ చాలా బాగా ప్లాన్ చేశారు. సో ఆర్జే శేఖర్ భాష ఇంకా రాజస్థానం లావణ్య వాళ్ళందరినీ కూడా బిగ్ బాస్ హౌస్లో పెడితే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. సో పర్లేదులే, ఒకరినైనా పట్టుకొచ్చారు. మరి ఎలాంటి కాంట్రవర్సీ చేయగలరో చూద్దాం బిగ్ బాస్ హౌస్లో. మరి అంటే బయట ఉన్న కాంట్రవర్సీ బిగ్ బాస్ హౌస్లో ఈయన గురించి ఉంటుందంటావా? లెట్స్ సీ, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అండ్ దాని తర్వాత ప్రేరణ, కృష్ణ ముకుంద మురారి సీరియల్లో మనకి లీడ్ రోల్లో చేసిన ప్రేరణ. అంటే ఇంతకుముందు చెప్పాను నీకు, యష్మి గౌడ తను నెగిటివ్ రోలు, ఈమె లీడ్ రోలు. సో బిగ్ బాస్ హౌస్ ఎలా ప్లాన్ చేశారంటే బిగ్ బాస్ 8 ఓనర్ అక్కడ కొట్టుకున్నారు చాలు, ఇంకా సీరియల్లో బాగానే కొట్టుకున్నారు, అక్కడ కొట్టుకున్నారు చాలు, ఇంకా వచ్చి బిగ్ బాస్ హౌస్లో కూడా కొట్టుకొని ఈడ కొట్టుకుంటే ఇంకా బాగా ఫేమస్ అవుతారని మనోడు ప్లాన్ చేసినట్టు. కానీ కాకపోతే ఇద్దరు ఒకే సీరియల్ కాబట్టి ఆటోమేటిక్గా ఒకటే టీం అయిపోతారు, వాళ్ళు కొట్టుకోరు, ఇద్దరు కలిసి వేరే వాళ్ళతో కూడా పంచాయతీ పెట్టుకుంటారు అనమాట. సో చూద్దాం. ప్రేరణ కూడా చాలా హైట్, పర్సనాలిటీ, మనిషి భలే ఉంటుందండి, ఒకసారి చూడండి, బాగుంటుంది. అండ్ తర్వాత న్యూస్ రీడర్ కళ్యాణి, న్యూస్ కేటగిరీ నుంచి కళ్యాణి అని ఒక పర్సన్ని తీసుకున్నారు. అండ్ దాని తర్వాత రవితేజ అన్నపర్తి, ఈయన కూడా సీరియల్ యాక్టర్ అనమాట, రవితేజ అన్నపర్తి. సో తనని కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకొక లాస్ట్ పర్సన్ అంటే పరమేశ్వర్. సో ఇతను సీరియల్ యాక్టర్, చెప్పాను కదా మొత్తం సీరియల్స్ నుంచి సినిమా నుంచి వీళ్ళని తీసుకున్నారు. సో అంటే రీసెంట్గా పిక్ చేసింది ఎవరంటే రవితేజ అన్నపర్తి ఒకటి, పరమేశ్వర్ ఒకటి, ప్రేరణ పేరు కూడా అప్పుడప్పుడు వినపడింది కానీ కన్ఫామ్గా కాలేదు, బట్ కన్ఫామ్ చేశారు ఇప్పుడు. అండ్ సోనియా ఆకుల, సో తను కూడా రీసెంట్గా పిక్ చేశారు. అండ్ నాగమణికంఠ తనని కూడా అంతే, అంటే ఒక 5-6 సర్ప్రైజ్గా పిక్ చేశారన్నమాట. సో వీళ్ళు వస్తారా అని డౌట్ ఉండదు, 100% వస్తారు, రేపు స్టేజ్ మీద చూస్తారు మీరు. సో అందులో మనం ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం ఉంటేనే చెప్తాం కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వము, ఎందుకంటే మిస్లీడింగ్ వేస్ట్, దానివల్ల వచ్చేది కూడా ఏముండదు, ఉన్న ట్రస్ట్ పోతుంది. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ బిగ్ బాస్ హౌస్లోకి. అండ్ అశ్వత్థామ 2.0 లాగా మన గ్రాండ్ లాంచ్ 2.0 అనొచ్చు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనొచ్చు, ఇంకా రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు కదా, మన ఇష్టం లే, మనం ఎట్లా పెట్టుకుంటే అట్లా. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి, వీక్ ఒకరు నింపుతారా, ఒకసారి లాస్ట్ టైం నింపుతారా, 5 నింపుతారా, 2 నింపుతారా, 3 నింపుతారా అనేది అయితే ఏది రాదు. బిగ్ బాస్ సడన్గా ప్లాన్ చేస్తాడు కాబట్టి సో అది మ్యాటర్. అందులో అంటే నేను చెప్పాను కదా, అంజలి పవన్ గారు అండ్ రీతు చౌదరి గారు రీసెంట్ ప్రీవియస్ వీడియోలో ఏమైతే చెప్పాను నేను మీకు, అంటే
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అంటే అట్లా తీసుకుందాం, మధ్యలో పిక్ చేద్దాం, మధ్యలో పంపిద్దాం అని అయితే వాళ్ళు అనుకున్నారు. బట్ కాకపోతే వీళ్ళు ఫస్ట్ నుంచి ఉండాలి అనే ఒక రీజన్తో వీళ్ళు నో చెప్తున్నారని చెప్పాను కదా. సో అదే జరిగింది. బట్ ఎట్టకేలకి వీళ్ళైతే మ్యాక్సిమం మధ్యలో వచ్చే అవకాశం ఉంది, ఒప్పుకున్నట్టున్నారు. కన్ఫామ్గా మధ్యలో అయితే వస్తారు. సో ఇంకా వీళ్ళతో పాటు ఎవరు వస్తారు అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అనమాట. సో ఆ పేరు తెలిసాక మాట్లాడుకుందాం, ఇప్పుడైతే అవి రివీల్ కావు. అది జరిగిపోయింది అంత షాక్గా మాకు బాగానే ఉందా, సర్లే. సో అదనమాట మొత్తానికైతే ఇప్పటివరకు రివీల్ అనేవి 100% కన్ఫామ్ అయినవి. సో ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పడేయడమే ఈసారి. చూద్దాం, వాళ్ళు ఎంత ఇచ్చి పడేస్తే మనం కూడా అంత ఇచ్చి పడేద్దాం. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫాలో అవ్వండి. మంచి మంచి అప్డేట్లు మాట్లాడుకుందాం. ప్రతి అప్డేట్ కూడా స్పీడ్గా చెప్పేసుకుందాం, స్పీడ్గా ఇచ్చి పడేద్దాం, కుమ్మేద్దాం ఈసారి అంతే. ఇది ఫిక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్, బై. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.